రేవంత్ రెడ్డి అయితే పరిహారం ఇస్తాం పక్కకు పోవాల్సిందని సరాసరి చెప్పారు, మీరేమంటారు? మేము ఎట్లా వెళ్తామండి? వాళ్ళు ఇంత గవర్నమెంట్ వాళ్ళు రాలా. మాకు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఫిబ్రవరిలో పేపర్లో ఇచ్చారు. ఇప్పటి వరకు మేము మాట్లాడుతాం, మా ఇల్లు మేము రిజిస్ట్రేషన్ అయినవే తీసుకున్నాం, గవర్నమెంట్ ల్యాండ్లో కట్టినవి కావు. గవర్నమెంట్ ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడే మాకు ఇవి గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళే మాకు ఇవి అప్పుడు చేశారు, పర్మిషన్ ఇచ్చారని తీసుకున్నాం. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మాకు కొంచెం ఇంప్రూవ్ చేశారు అన్నీ. మేము అంతా మేము ఎందుకంటే పెద్దవాళ్ళు ఇక్కడ ఆర్మీ వాళ్ళు పెద్ద రిటైర్ అయిన వాళ్ళు మేము పెద్దవాళ్ళని తీసుకుంది. ఎందుకంటే మాకు దగ్గరలో ఆసుపత్రులు ఉన్నాయి, మాకు రోడ్డుకు ఉంది, ఎమర్జెన్సీ ఏమైనా వస్తే మేము ఉండేటు తీసుకున్నాము. ఇప్పుడు మీరు ఎక్కడో 7 ఎకరాలలో కట్టిస్తాను అంటున్నారు, అది ఎక్కడ ఏ మూలకో తీసుకెళ్ళి అడవుల్లో ఇస్తా అంటే మేము ఒప్పుకుంటామండి? మేమేం కావాలి? కాబట్టి మా ఇల్లు మాకు ఇవ్వండి, మీరు సుందరీకరణ చేయండి, మేము వద్దు అను. కాబట్టి మేము పక్కన ఇంకా బోర్డర్ ల్యాండ్లు ఉన్నాయి, దాన్ని అభివృద్ధి చేయండి, ఇంకా వేరే పనులు ఉంటే అభివృద్ధి చేయండి. కానీ మా ఇళ్ళని కూల్చేసి మమ్మల్ని మనోభావాలు దెబ్బతీస్తా అంటే మేము అస్సలు ఊరుకోం. మూసీ డెవలప్మెంట్ చేస్తా అంటే ఎందుకు మధు పార్క్ రిడ్జ్ ఓనర్స్ కాదంటున్నారు? కాదు, అభివృద్ధి చేయండి. దానికి ఆనుకొని లేదు, చాలా దూరం ఉంది కాబట్టి దాన్ని చేసుకోండి, సుందరక మంచి చేయండి. చేస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం, ఎందుకంటే స్మెల్ దోమలు లేకుండా ఉంటుంది. అంతేగాని తీసేస్తానంటే కాదు కదా, అది మేముంది. ఎట్లా మేడం మీరు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ఇస్తాం పక్కకు పోండి అంటున్నారు, మీరేమంటారు? పరిహారం అంటే ఏంటో సంగీతానికి ఇంతకుముందే చెప్పాను ఒకసారి. ఏంటి పరిహారం అంటే? మా మనశ్శాంతికి పరిహారం ఇవ్వాలి. 4 రోజుల నుంచి మమ్మల్ని వేపు తింటున్నారు, దానికి ఇవ్వాలి పరిహారం. ఎందుకు ఇవ్వాలి? మా స్థలాలు మేము బఫర్ జోన్లో లేము, తొయ్యంగా బఫర్ జోనే మా ఇళ్లలోకి వచ్చింది. కాబట్టి బఫర్ జోన్ని బయటికి తొయ్యండి, మమ్మల్ని కాదు. ఇది అక్రమ కట్టడం, ఇదివరకు బిల్డర్ అక్రమంగా కట్టాడు, పాపం వీళ్ళు తెలుసో తెలియక ఉంటున్నారు. ఇప్పటికైనా ఖాళీ చేయండి, 7 ఎకరాల్లో మీకు ల్యాండ్ ఇస్తూ ఉంటున్నారు, డిపాజిట్ చేస్తూ ఉంటున్నారు, మీరు ఎందుకు గవర్నమెంట్కి అబ్జెక్షన్ చెప్తున్నారు? అంటే ఇది అక్రమ కట్టడం అయితే, అక్రమ కట్టడం గురించి గవర్నమెంట్ 24 ఏళ్ల నుంచి ఏం చేస్తోంది? పర్మిషన్లు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేసింది? ఫిబ్రవరిలో కూడా రిజిస్ట్రేషన్లు జరిగినాయి మా దగ్గర, అప్పుడేం చేసింది? మేము ఎందుకు హఠాత్తుగా అక్రమ కట్టడం అయ్యాము? అంటే ఏదన్నా ఒక రీజన్ చూపించాలి కదా, మీరు పలానందుకు అక్కడికమ్మ కట్టడం అని చెప్పని. నువ్వు రిజిస్ట్రేషన్లు చేసావు, బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, ఇన్నేళ్ల నుంచి ఉంటున్నారు, ఎట్లా అక్రమ కట్టడం అవుతుంది? రేవంత్ రెడ్డి గారు మధు పార్క్ రిడ్జ్ వాళ్ళు ఎందుకు మూసీ డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారు అంటున్నారు, మీరేమంటారు? మేము మూసీ క్లీనింగ్ని అడ్డుకోవటం లేదమ్మా. మూసీ డెవలప్మెంట్ పేరుతోటి మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు 10,000 కుటుంబాలను నిర్వాసితుల్ని చేస్తున్నారు. నిర్వాసితుల్ని చేయటాన్ని అడ్డుకుంటున్నాము. ఏదైనా సరే బాగు చేయటానికి, అందంగా ఉంచడానికి మేము ఎందుకు వ్యతిరేకంగా ఉంటాము? తప్పకుండా చెయ్యాలి, కానీ ఎట్ ద వాట్ కాస్ట్ అనేది సమస్య. వీళ్ళని నిర్వాసితుల్ని చేస్తే మాత్రమే మూసీని సుందరీకరించడం సాధ్యమవుతుందా? మూసీ సుందరీకరణకి నిర్వాసితులకి ఏంటి సమస్య? ఎందుకు కావాల్సి వచ్చింది ఆ ల్యాండ్? అంటే నాకు నిజంగా అసలు ఆ లాజికే అర్థం కావట్లేదు. మేము ఎవ్వరము మూసీని క్లీన్ చేయటానికి వ్యతిరేకులం కాదు. మూసీని తప్పకుండా పారనివ్వండి. మూసీని పారించడానికి మేము ఎవ్వరం వ్యతిరేకులం కాదు. మేము ఇల్లు కూల్చడానికి మాత్రమే వ్యతిరేకులం. మా ఇల్లు మాత్రమే కాదు, మాతో పాటు ఉన్న 9,500 ఇళ్ళకు కూడా మేము కూల్చడానికి వ్యతిరేకులం. గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ అయింది మధు పార్క్ రిడ్జిని కూల్చేసి గాంధీ సరోవర్ కట్టడానికి. వాట్ నెక్స్ట్? తర్వాత ఆల్టర్నేట్ ఏంటి మీకు? అంటే వాట్ నెక్స్ట్ అనేది నిజానికి గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ఇప్పటిదాకా ఏం వినలేదు. నోటిఫికేషన్ ఇచ్చారు, ఏదో గాలి మాట్లాడుతున్నారు. మహిళా జర్నలిస్టుల మీటింగ్లో చెప్పారంటే, మహిళా జర్నలిస్టుల మీటింగ్లో ఎందుకంటే చెప్పటం ఏంటంటే కాంపెన్సేషన్ భయపెట్టడం, బెదిరించటం, జీరో వాల్యూ అంటాం, బ్లాక్మెయిల్ చేయటం, వీటిని సంప్రదింపులు అనరు. సంప్రదింపులు అంటే కూర్చొని మాట్లాడటం ఉంటుంది. ఈ బ్లాక్మెయిలింగ్ సంప్రదింపు కాదు. జీరో వాల్యూ అని బెదిరించడం ఏంటి అసలు? ఎట్లా అవుతాయి ప్రాపర్టీస్ జీరో వాల్యూలు? మనుషులు ఎట్లా జీరో వాల్యూ అవుతారు? ఆ మాట ముందర ఉపసంహరించుకొని ఏమన్నా విషయం ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడాలి. గత ప్రభుత్వాలు చాలా కొలాప్స్ చేసాయి, కానీ గత ప్రభుత్వాలు ఎగనెస్ట్గా లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి చేస్తుంటే ఎగనెస్ట్గా మాట్లాడితే ఒక రాజకీయ రంగు పులుముకుంటుంది అంటున్నారు?
అంటే రాజకీయ రంగు పులమటని మాకేం అవసరం? మా ఇల్లు మాది, మేము మా ఇంటి గురించి మాట్లాడుతున్నాము. ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు, ఆయన పాలన గురించి కూడా మాట్లాడట్లేదు. మా ఇంటి మీదకి వచ్చాము, మేము మాట్లాడుతున్నాము. దీనికి రాజకీయ రంగు రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు పూసుకుంటే తప్ప. అపోజిషన్లో రేవంత్ రెడ్డి గారు ఉంటే వచ్చేవాళ్ళు కాదా మా దగ్గరికి? ఎవరున్నా వస్తారు. మాకెవరు అండగా ఉంటే వాళ్ళ అండ మేము తీసుకుంటాము. పరిహారం ఇస్తాం, పక్కకి వెళ్ళాల్సిందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు ఎవరితో అన్నారమ్మా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అన్నారు? ఎప్పుడు మాతో వచ్చి ఎవరూ చెప్పలేదు. దెర్ ఈస్ నో రిప్రజెంటేషన్ ఫ్రమ్ గవర్నమెంట్. ఉమెన్స్ డే మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ మధుపార్క్ బ్రిడ్జ్ కి 7 ఎకరాల ల్యాండ్ ఇస్తాము, దాదాపు డిపాజిట్ చేస్తాము, అక్కడ ఒక గాంధీ సరోవర్ కడతామని సీఎం రేవంత్ రెడ్డి అంటం జరిగింది. సీఎం గారు ఉమెన్స్ డే మీటింగ్లో అన్నారేమో కానీ మా దగ్గరికి అది ఏం గాలి కవర్లో మాకు తెలియవమ్మా. నికార్సుగా అంటే సపోజ్ మేము ఇది ఇట్లా ఉంది మా పథకం, మేము అందుకోసం మీకు ఇది ఇస్తామని ఎవరు మా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యి ఎవరూ చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ దట్ అదే మీటింగ్లో ఆయన జీరో వాల్యూ మా ఇళ్ళకి అని చెప్పారు. అంటే జీరో వాల్యూ అంటే ఎలా జీరో వాల్యూ అమ్మా? మేమందరము జీరోసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జీరో? జీరో లేకుండా మీకు కోట్లు పక్కన 1 పక్కన జీరో వేయకుండా దానికి వాల్యూ ఉండదమ్మా. జీరో హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. అది లేనిదే అసలు ఏది రాదు. సో జీరో అనేదే బిగ్ నెంబర్ అసలు. కానీ మీరు మమ్మల్ని జీరో కింద కట్టేశారు. గవర్నమెంట్ జీరో వాల్యూ అని మా ఆస్తులు అక్కడ బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. ఎక్కడికి వెళ్తాము ఇప్పుడు మేము? ఆయన వచ్చి మాకేం చెప్పలేదు. అండ్ నో రిప్రజెంటేషన్ ఫ్రమ్ గవర్నమెంట్. రోజుకి బఫర్ జోన్ మాత్రం మా ఇంట్లోకి వచ్చేస్తుంది. అది దాదాపు రేవంత్ రెడ్డి గారు మీ అపార్ట్మెంట్ జీరో వాల్యూ చేయడం జరిగింది. ఎందుకు మధు పార్క్ బ్రిడ్జి మీద ఏమన్నా అండ్ ఏమన్నా కక్ష లాంటిది ఏమన్నా? ఎందుకు మధు పార్క్ బ్రిడ్జి ఈ వార్తల్లో మధు పార్క్ బ్రిడ్జి అపార్ట్మెంటే ఎందుకు తిరుగుతుంది? మధు పార్క్ రిడ్జ్ ఆయనకి ఎందుకు కావాలో మాకు అర్థం కావట్లేదమ్మా. మరి ఆయన రియల్ ఎస్టేట్ పర్సన్, దీని వాల్యూ ఏంటో మాకు తెలియట్లేదు. ముందు గాంధీ సరోవర్ అన్నారు, ఆ తర్వాత బఫర్ జోన్ అన్నారు. బట్ మేమందరము అబ్జెక్షన్ లెటర్స్ ఎప్పుడో సబ్మిట్ చేశాము. ఈ ఆప్షన్స్ మాట్లాడారు నరసింహారెడ్డి గారు. బట్ వీఆర్ అగైనెస్ట్ టు ఆల్ దోస్ ఆప్షన్స్. లెట్ సీఎం షుడ్ అవేర్ ఆల్ ద desires of all of our 440 residents. Let him come and understand. If anything he wants to discuss means there is a procedure. అంటే మీటింగ్లో చెప్పినంత మాత్రం నమ్మేం కదమ్మా మేము ఎవరము. వీఆర్ నాట్ గోయింగ్ టు ఫోర్గో అవర్ హౌసెస్. దాదాపు మీ ఇల్లు పోతున్నాయంటే ఆ బాధ చెప్పలేంది అసలు. దాదాపు మీలో దాదాపు పెద్ద పెద్ద ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అందరూ? ఎలాంటి భావన వ్యక్తం చేస్తున్నారు? గత 9వ తారీఖు నుంచి అందరూ ఇదే విషయంతో ప్యానిక్ అయిపోతున్నాము. సరిగ్గా ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? నిద్ర ఉండట్లేదు, బీపీలు పెరుగుతున్నాయి, పేషెంట్లు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ఇంట్లో రిటైర్డ్ పీపుల్ ఉన్నారు. పిల్లలకైతే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ మార్క్. అది సమ్మర్ తర్వాత ఏంటి, ఇక్కడ ఉంటామా, స్కూళ్ళకి వెళ్ళాలా, ఏంటో తెలియదు. ఇట్లాంటి వేవరీ పొజిషన్లో మేమందరం ఉన్నామమ్మా. దయచేసి ఆయన అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అర్థం చేసుకుని. వీఆర్ నాట్ అగైనెస్ట్ టు బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ. దాన్ని బోల్డ్ రకాలుగా చేసుకోవచ్చు. ఆయన ఇచ్చారు పవర్ పాయింట్ ప్రజెంటేషను. థేమ్స్ రివర్ అన్నారు, లేకపోతే హడ్సన్ రివర్ అన్నారు. మనం ఎక్కడ చూసినా వేరే కంట్రీస్లో ఆ రివర్ల పక్కన బిగ్ టవర్స్ ఉంటున్నాయి. అవేమి బఫర్ జోన్లోకి రావా? ఇప్పుడు రేపు ఆయన కట్టేది ఇక్కడ బఫర్ జోన్లోకి రాదా? మీరు ఏ కంట్రీ వెళ్ళినా సరే లేక్ సైడు, రివర్ సైడు దానికి ఒక పెద్ద వాల్యూ అక్కడ ఉండాలనే అంబిషన్ ఉంటుంటుంది. అక్కడెక్కడ నేను ఈ బఫర్ జోన్ డెఫినేషన్స్ అవి చూడలే. వెరీ హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ చూసాం. ఈవెన్ బ్యాక్ వాటర్స్ ఆఫ్ పసిఫిక్ ఓషన్లో ఎస్ఎఫ్ఓ మొత్తం, శాన్ ఫ్రాన్సిస్కో మొత్తం ఉంది. అవన్నీ కొట్టుకుపోలేదు కదమ్మా. మేము ఒక్కలమే బఫర్ జోన్లోకి వచ్చాము. ఇవాళ ఇది రియల్ ఎస్టేట్ కోసం తీసుకుంటున్నారా, రియల్గా దేనికోసం తీసుకుంటున్నారు? దేర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ టు rejuvenation of Mosi.